బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు డెంటిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. షుగర్ పేషెంట్లు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయారు. ఏజ్తో లిమిట్ లేకుండా పెరిగిపోతున్నారు. డయాబెటిక్ రోగులు అనే వాళ్ళకి దంతాల సమస్యలు కానీ టీత్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎట్లా వాళ్ళకి ట్రీట్ చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఆ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గించి కానీ మీరు ట్రీట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. దీన్ని ఎట్లా మీరు అధిగమిస్తున్నారు సార్? మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ లోగా ఉంటుంది. ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకి బయట వెదర్కి కానీ బయట పొల్యూషన్ కానీ లేదా తినేదో గాలి పీల్చేదో ఇలాంటి బయట ఉండే ఆర్గన్ సెన్సిటివ్గా ఉంటాయి. సో దాని ప్రకారంగా చెప్పగలిగితే షుగర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేవి ఏంటంటే కళ్ళు లేదా చిగుర్లు. పళ్ళ సమస్య అంటూ రాదు, కానీ ఇమ్యూనిటీ తక్కువయ్యి వాళ్ళు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే లాంగ్ టర్మ్లో క్రానిక్ డయాబెటీస్ వాళ్ళకి, అంటే ఆ డయాబెటీస్ ఆల్మోస్ట్ మినిమం 15 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు వాళ్ళు డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళకి, అంత లాంగ్ పీరియడ్లో ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకి బ్యాక్టీరియల్ అక్యుములేషన్ ఎక్కడెక్కడ ఫాస్ట్గా ఉంటుందో అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో దానిలో ప్రధానంగా ఉండేది పళ్ళ చుట్టూ ఉండే చిగుర్లు. చిగుర్లు ఇన్ఫెక్ట్ అయ్యి దాన్ని వాళ్ళు డిటెక్ట్ చేసుకోకుండా దాన్ని ట్రీట్ చేయకపోతే చిగుర్ల ఇన్ఫెక్షన్ నుంచి ఎముకకి వెళ్తుంది. సో చిగురు ఎముక ఇన్ఫెక్ట్ అయ్యి వీక్ అయిపోతే ఎంతటి గట్టి పన్నన్నా పడిపోతుంది. సో పళ్ళ సమస్య అలా వస్తుందన్నమాట. సో షుగర్ పేషెంట్స్లో కొందరికి ఏంటి అని అంటే ఇన్ఫెక్షన్ లెవెల్ ఎక్కువ పెరిగిపోయి షుగర్ లెవెల్స్ కూడా హై ఉండి ఎంతకి దిగదు. అప్పటికి ఉన్న పళ్ళు ఏవో పుచ్చిపోయో అవి పెయిన్ వస్తూ నాకు షుగర్ ఎక్కువగా ఉంది అందుకని పన్ను పీకించుకోకూడదు అని డాక్టర్ చెప్పారనో లేకపోతే ఎవరన్నా చేయించుకున్న వాళ్ళు చెప్పారనో ఇలాంటి కంప్లైంట్తో వస్తుంటారు పేషెంట్స్. కానీ కొంతమంది పేషెంట్స్లో ఆ పన్ను తీసేయడం ద్వారా దాని బాడీ ఇన్ఫెక్షన్ లెవెల్ తగ్గడం ద్వారా ఇమ్యూనిటీ కొంత కోలుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కూడా దిగి నార్మల్కి వచ్చిన కేసెస్ ఉన్నాయి. సో హై అంటే 400-500 యూనిట్స్ పైన షుగర్ ఉంటేనే రిస్క్, కానీ 250-270 లోపు ఉన్న షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏది చేసినా నా క్లినిక్ ప్రాక్టీస్లో నేను చూసింది ఏంటంటే 50 పాయింట్ల వరకు తగ్గి మళ్ళీ కొంచెం స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ వచ్చాయి. వాళ్ళు షుగర్ వాళ్ళకి వచ్చాయనంటే షుగర్ ములాన డ్యామేజ్ అయిన పళ్ళు కాదు, షుగర్ కొంచెం ప్రోత్సహిస్తుంది పాడవటానికి ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళకి అనమాట. సో లో ఇమ్యూనిటీ ఉండడం వలన కళ్ళు దెబ్బతిని చిగుర్లు గోర్లు ఇలాంటి వీటికి ఈ అప్పర్ సూపర్ఫిషియల్ పార్ట్స్ అన్నిటికీ షుగర్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట. సో అందుకని వాళ్ళ లైఫ్ స్టైల్లో షుగర్ కొంత తగ్గించుకొని ట్రీట్మెంట్ చేయించుకొని బాడీని కండిషన్లో ఉంచుకోవటం, ఇన్ఫెక్షన్ లెవెల్స్ తక్కువగా ఉంచుకోవటము, దానికి రెగ్యులర్గా ఈఎస్ఆర్ టెస్ట్ చేసుకుని బాడీ ఇన్ఫెక్షన్ లెవెల్ ఏ రేంజ్లో ఉంది, చిగుర్లు ఎలా ఉన్నాయి, చిగుర్లు ఉబ్బు ఉన్నాయా, పళ్ళ ఎలా ఉన్నాయి అనేది సెల్ఫ్ చెక్ ఇంపార్టెంట్. రెగ్యులర్ పీరియాడికల్ 1 in 3 months అన్న డయాబెటాలజిస్ట్ని చూసుకుని 3 monthsకి ఒకసారి డయాబెటాలజిస్ట్ని కలిసి వాళ్ళ సజెషన్ మీద డెంటల్ చెకప్ అవసరమా, డెంటల్ ట్రీట్మెంట్స్ అవసరమా అన్నది తెలుసుకుని వాళ్ళు మళ్ళీ డెంటిస్ట్ దగ్గర చెక్ చేయించుకుని అలా ఒక పీరియాడికల్ చెకప్స్ అండ్ పీరియాడికల్ లాగా అప్డేటెడ్గా ఉంటూ చేసుకుంటే షుగర్ పేషెంట్స్లో ముదరదు. రెండోది ఏంటంటే షుగర్ పేషెంట్లలో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వలన హీలింగ్ అండ్ రికవరీ స్లో ఉంటుంది. అంటే ఓ పన్ను పీకినా ఓ సర్జికల్ ట్రీట్మెంట్ చేసినా కొందరికి పేషెంట్స్కి 3 రోజుల నుంచి వారం రోజుల్లో తగ్గేది షుగర్ పేషెంట్లకి 10 to 15 days పడుతుంది. సో రికవరీ స్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా ముందుగానే జాగ్రత్త పడి ట్రీట్మెంట్స్ వేసుకుంటే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో బాడీ సహకరించదు కాబట్టి మామూలు వాళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం, కొంచెం ప్రొలాంగ్ డ్యూరేషన్ పెడతాం అనమాట. సో టోటల్ ఇన్ఫెక్షన్ సబ్సైడ్ అయ్యి రెండోది ఏమవుతుందంటే ఇలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ ఇలాంటివి చేసినప్పుడు కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి. అన్నీ తినలేము, అందులో మళ్ళీ డయాబెటీస్ వాళ్ళకి రెస్ట్రిక్టెడ్ డైట్ ఉంటుంది. ముందే వాళ్ళు అన్నీ తినకుండా కొన్ని సెలెక్టివ్ ఫుడ్తోనే తింటూ మెయింటైన్ అవుతారు. మళ్ళీ అందులో సగంకి సగం మేము డైట్ రెస్ట్రిక్ట్ చేస్తే సో ఇక్కడ రికవరీ కానీ మళ్ళీ ఓపిక రావటం కానీ హీలింగ్ కానీ ఇవన్నీ స్లో అవుతాయి. ముందే జాగ్రత్త పడండి అని అందుకని సజెస్ట్ చేస్తాం అనమాట. నాట్ ఓన్లీ డయాబెటిక్, ఎనీ క్రానిక్ ఇష్యూస్, కార్డియాక్ అవ్వండి, లివర్ ప్రాబ్లం అవ్వండి, కిడ్నీ ప్రాబ్లం అవ్వండి, అండ్ మెయిన్గా వచ్చేది థైరాయిడ్ వాళ్ళకి ఏంటంటే కొంచెం పెయిన్ టాలరెన్స్ తక్కువ, వాళ్ళు ఇంజెక్షన్ ప్రిక్ కూడా తట్టుకోలేరు. అలాంటిది పెద్ద పెద్ద ప్రొసీజర్స్ చేస్తామంటే ఆ స్టేజ్ వరకు తెచ్చుకోకుండా ముందే జాగ్రత్త పడటం, ముందే అన్నీ పాటించటం, హోమ్ రెమెడీస్ చేసుకోవటం,
ఏమాత్రం డౌట్ వచ్చినా ఏదన్నా వచ్చినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవటం, అది చేసుకొని థైరాయిడ్ లెవెల్స్ బ్యాలెన్స్గా పెట్టుకుంటే ఈజీగా రికవర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఐదర్ ఫ్రమ్ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ మినిమల్గా ఉండాలంటే బాడీ షుడ్ బీ ఇన్ బ్యాలెన్స్. అంటే ఒకవేళ కదిలిపోయి ఏమైనా పళ్ళు ఉన్నాయనుకోండి, వాటిని తీయాల్సి వస్తే ఎట్లాగా ఉంటుంది మీరు చేసి? కదిలే పళ్ళు తీయటం ఇంకా ఈజీ, ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ సగం ఊగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నరం కాస్త సన్నబడిపోతుంది, రక్తనాళాలు కొంచెం ఈజీగా క్లోజ్ అయిపోతాయి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే బ్లీడింగ్ ఇష్యూస్ వాళ్ళకి లేవంటే కదిలిపోయే పన్ను పీకటం ఈజీ. కదిలే పన్ను అని అంటే ఇంకా ఆల్మోస్ట్ అది 4th స్టేజ్, అంటే పన్ను ఇంకా ఎముకలో నిలవదు, అది ఎముక నుంచి బయటకు వచ్చేసింది. సో ముందు 3 స్టేజ్ అది దాటేసింది అనమాట. అంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఫామ్ అయింది, తర్వాత చిగుర్ల సమస్య వచ్చింది, తర్వాత ఆ చిగుర్ల సమస్య ఇన్ఫెక్షన్ ఎముకకు స్ప్రెడ్ అయింది. ఓకే. సో ఎముక అరిగిపోవడం మొదలెట్టింది. సో ఎముక అరిగిపోయిందంటే ఎంత ఫర్మ్గా ఉన్నా ఎంత మంచి క్వాలిటీ టూత్ అన్నా ఇంకా కదలడం మొదలెడుతుంది. దాన్ని ఆ అటు ఇటు కదిలే పన్ను అన్స్టేబుల్గా ఉంటుంది కాబట్టి దాని కింద ఎముక దగ్గర ఇన్ఫెక్షన్ పుష్కలంగా ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసామంటే అది పక్క పన్నుకు స్ప్రెడ్ అయ్యి ఇంకో పన్ను ఊగడం మొదలవుతుంది. సో ఊగే స్టేజ్కి తెచ్చుకునే పన్నుని ఇమీడియట్గా తొలగించి అక్కడ క్లీన్ చేసి ఇన్ఫెక్షన్ తీసేయాలి. అంటే ఫిక్స్డ్ పళ్ళు బెటరా సార్, లేకపోతే పెట్టుడు పళ్ళు బెటర్ అంటారా? ఫిక్స్డ్ పళ్ళు బోన్ లాస్ లేని వాళ్ళకి లాంగ్ టర్మ్లో సగం పళ్ళు ఉన్నాయి సగం పళ్ళు లేవు అన్న వాళ్ళకి ఫిక్స్డ్ వర్తిస్తాయి. లేదా 2-3 పళ్ళు లేవు మిగతావన్నీ గట్టిగా ఉన్నాయి, ఓరల్ హైజీన్ బాగుంది అని అనే వాళ్ళకి లాంగ్ లైఫ్. ఓకే. ఫిక్స్డ్ పళ్ళు ఏ ఏజ్లో కన్నా ఎవరికన్నా పెట్టచ్చు, కానీ ఆ పర్టికులర్ మనిషికి 3 నెలలే వస్తుందా 30 ఏళ్ళు వస్తుందా అన్నది డిసైడ్ అవుతుంది అనమాట. సో బోన్ లాస్ ఎక్కువగా ఉండి చిగుర్ల సమస్య ఎక్కువగా ఉండి పళ్ళన్నీ రాలిపోతున్నాయంటే తీసి పెట్టే పార్షియల్ డెంచర్స్ కానీ కంప్లీట్ డెంచర్ కానీ అవే సేఫ్. ఎందుకంటే ఫర్దర్ ఒత్తిడి లేకుండా చిగురు కానీ, అంటే రాత్రిపూట తీసి వాళ్ళు పక్కన పెడతారు, పగలు ఒక 8 గంటలే పళ్ళ సెట్ పెట్టుకుంటారు. సో చిగురు ఎముక మీద ఒత్తిడి తగ్గుతుంది అనమాట. సో లాంగ్ టైంలో తీసి పెట్టే డెంచర్స్ వాళ్ళకు ఉపయోగపడతాయి. అన్ని పళ్ళు స్ట్రాంగ్ ఉన్నాయి, మధ్యలో 1-2 లేవు, కానీ నాకు బ్రిడ్జ్ కావాలి, పళ్ళల్లో సందు వస్తున్నాయి, ఆ సందు మూసుకుపోవాలి అని అనే వాళ్ళకి ఫిక్స్డ్గా కట్టించుకోవచ్చు. ఓకే. ఎందుకంటే పన్ను లోపల సిమెంట్ వేసి కొన్నేళ్ళు నడిపించవచ్చు, కానీ పన్నుకి పన్ను మధ్యలో సిమెంట్స్ అనేవి వర్కౌట్ అవ్వవు, వాటికి క్యాప్స్తోనే క్లోజ్ చేసేయాలి గ్యాప్స్ అనేవి ఎలాంటి వాళ్ళకైనా. సో అది డ్యూరేషన్. ఇప్పుడు ఆ క్యాపులు పెట్టే పళ్ళు కింద లోపల పళ్ళు ఉంటాయి, పైన క్యాప్తో ఫిక్స్ చేస్తాం. ఆ పళ్ళు ఎన్నేళ్ళు వస్తాయి అన్నది లైఫ్ ఫస్ట్ డిసైడ్ చేసి చెప్పాలి. పళ్ళు ఎప్పటికీ ఉంటాయమ్మా అని అంటే మంచి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవటం కాదు, 1 ఏడాది వరకే నడుస్తాయి 2 ఏళ్ళ వరకే ఉంటాయి అని అన్న వాళ్ళకి ఒక రకం క్వాలిటీ చెప్పి ముందే ప్రిపేర్ చేసి పెడితే ఆ లైఫ్ స్పాన్ వాళ్ళకి ఉంటుంది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ.